నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. దిస్ ఇస్ సుమిత్ర. అందరూ శాకాహారులే, రొయ్యల మూట మాయమైందన్న సామెత మీకు తెలుసు కదా. ఆంధ్రప్రదేశ్లో దొంగ ఓట్ల వ్యవహారం అచ్చంగా ఇప్పుడు అలాగే తయారైంది. ఓటర్ల జాబితాలో అరాచకాలకు కారణం మీరంటూ అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నాయి. నాడు సేవామిత్ర, నేడు మై టీడీపీ యాప్లతో తెలుగుదేశం మాల్ ప్రాక్టీస్ చేస్తోందంటూ వైసీపీ ఎంపీలు ఎన్నికల సంఘానికి కంప్లైంట్ ఇచ్చారు. ఈ యాప్లలో భాగంగా ఓటర్ కులమేంటని అడగడం పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్కు విరుద్ధమని అన్నారు. ఓటర్ పొలిటికల్ ప్రిఫరెన్స్ ఏంటని అడిగే హక్కు ఆయనకెవరిచ్చారంటూ ఎంపీలు ప్రశ్నించారు. మరోవైపు టీడీపీ ఎంపీలు కూడా ఎన్నికల సంఘానికి ఇదే తరహాలో ఫిర్యాదు చేశారు. అధికారంలో ఉన్న పార్టీయే ఫిర్యాదులు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ సానుభూతి పరుల ఓట్లను వైసీపీ తొలగిస్తోందంటూ ఫిర్యాదు చేశారు. ఇలా ఇద్దరు ఒకరికొకరు ఫిర్యాదులు చేసుకుంటుంటే అసలు ఓట్లు ఎలా గల్లంతవుతున్నాయని విస్తుపోవడం ఏపీ ఓటర్ల వంతవుతోంది. ఇంతకీ ఏపీలో ఓట్ల గల్లంతు నిజంగానే జరుగుతోందా? జరిగితే దీనికి బాధ్యులెవరు? బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకునేది ఎవరు? కేవలం ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టేందుకే రాజకీయ పార్టీలు ఈ రకంగా విమర్శలు చేసుకుంటున్నాయా అన్న అంశాలపై ఇవాళ మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. రైట్, ఇక ఈ అంశంపై చర్చించడానికి మనతో పాటు ప్యానెల్లో ప్రెజెంట్ రెడీగా ఉన్నారు టీడీపీ రాష్ట్ర నాయకులు బొడ్డు వెంకటరమణ గారు. జూమ్లో యాడ్ అవుతున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్కారం అండి. అంటే ఒక పార్టీ ఫిర్యాదు చేస్తే నిజమేమో అని అనుకోవచ్చు. ఇక్కడ చూస్తే అన్ని పార్టీలు, బీజేపీ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది, టీడీపీ చేయడం జరిగింది, వైసీపీ చేయడం జరిగింది. అసలు ఏంటని కన్ఫ్యూజన్? ఇప్పుడు ఈ ఒక పొలిటికల్ పార్టీగా తెలుగుదేశం పార్టీ తరఫున మేము అనేక దఫాలుగా ఈ ఓటర్ వెరిఫికేషన్ అనేది మేము చేసుకుంటున్నాం. ఉదాహరణకి మా రాజానగర్ నియోజకవర్గంలో 216 బూతులు ఉన్నాయి. ప్రతి బూత్కి ఒక ఇన్ఛార్జ్ వేసుకున్నాం. అలాగే ఆ గ్రామ నాయకత్వం అనేది ఉంటుంది. ఓటర్ లిస్ట్ ఎప్పుడైతే మన ముసాయిదా లిస్ట్ వస్తుందో అది మేము ఓటర్ వెరిఫికేషన్ ప్రాసెస్ మేము మా పార్టీ తరఫు నుంచి మేము చేసుకుంటూ ఉంటాం. అందులో భాగంగానే అంటే ఈ సంవత్సరం జనవరిలో ఒక లిస్ట్ వచ్చింది, మన అక్టోబర్ 27న ఒక లిస్ట్ వచ్చింది, మళ్ళీ డిసెంబర్లో ఒక లిస్ట్ రాబోతుంది. ప్రతి లిస్ట్లో కూడా మేము క్షుణ్ణంగా పరిశీలించి ఆ బూత్లో ఏమన్నా ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8లు అంటే తీసేసే ఓట్లు కానీ లేకపోతే కొత్తగా అదనపు వచ్చే ఓట్లు కానీ ఇవి నిజంగా సరైన పద్ధతిలో జరుగుతుందా లేకపోతే ఏమన్నా అవకతవకలు జరుగుతున్నాయని మేము ప్రతి ప్రాసెస్ చేసుకుంటూ ఉంటాం. మాకు అనేక సందర్భాల్లో చాలా చోట్ల అవకతవకలు జరిగినట్టుగా మేము గమనించి గతంలో కూడా ఢిల్లీ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ దొంగ ఓట్లు ఏ విధంగా చేరుస్తున్నారంటే, లేకపోతే తెలుగుదేశం పార్టీ ఆ బూత్ లో కొంచెం స్ట్రాంగ్ అయిన అదే తప్పకుండా వీళ్ళు తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తారనుకున్న వారిని ఒక 50-100 ఒక బూత్ లో వారిని ఐడెంటిఫై చేసి బల్క్ అప్లికేషన్స్ పెడుతున్నారు ఆన్లైన్. అంటే ఎవరు పెట్టారో అనే ఇక్కడ లోకల్ గా పెట్టకుండా ఒక అవుట్ సోర్సింగ్ ఏజెన్సీకి ఇచ్చేసి అది బల్క్ గా వారే ఆన్లైన్ అప్లికేషన్స్ పెట్టేయడం ఇట్లా జరుగుతుందని చెప్పేసి గతంలో కంప్లైంట్ చేశారు. అయితే ఇప్పుడు కొత్తగా మళ్ళీ కొంతమంది ఈ మధ్యన మా లేటెస్ట్ గా తెలుగుదేశం పార్టీ తరఫున మా బృందంకి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఏం చేశారంటే, ఈ ఎలక్టర్ ఈ రోల్స్ సంబంధించిన ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో, అధికారులు ఎవరైతే ఉంటారో వారిపైన తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. అధికారులు ఉన్నారు, వారు ఇండిపెండెంట్ గా పనిచేయలేకపోతున్నారేమో అనే అనుమానం మాకు వచ్చి, దయచేసి ఇతర రాష్ట్రాల నుంచి ఆఫీసర్స్ తీసుకొచ్చి ఇక్కడ నియమించండి. అట్లీస్ట్ ఎలక్టోరల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వారి బాధ్యతలు వేరే వారికి చెప్తే వారు ఎటువంటి ఒత్తిడికి గురవ్వకుండా చేస్తారేమో, ఇది న్యాయంగా ఉంటుందేమో అని ఒక సూచన ప్రాయంగా ఈ రోజు నిన్న మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఎలక్షన్ కమిషన్కి ఇది ఇవ్వడం జరిగింది, ఒక అప్లికేషన్ పెట్టడం జరిగింది. వారు పరిశీలించి ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారని వారు కూడా చెప్తారన్నారు. కానీ చాలా అవకతవకలు అయితే మేము ఐడెంటిఫై చేసి సేవామిత్ర మై టీడీపీ యాప్లలో కొన్ని ఆప్షన్స్ ద్వారా వాళ్ళ యొక్క సామాజిక వర్గాన్ని తెలుసుకోవడం అనేది కూడా ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్నకు మీరేం చెప్తారండి? అంటే ఇప్పుడు మై టీడీపీ యాప్ అని ఏదైతే ఉందో అంటే మా ఎలక్టోరల్ ఓటర్ వెరిఫికేషన్ అయితే మేము చేసుకుంటున్నాం దాని ద్వారా. అదే కాదు, మనకి ప్రింటెడ్ ఎలక్ట్రానిక్
అవి కూడా తీసుకుని అవి వెరిఫికేషన్ మాట్లాడేది ఎవరు? మాకు ఎలక్టోరల్ ఎలాగో మనం ఇంటికి ఈ ఓట్లు ఉన్నాయా లేదా చూస్తున్నాం కాబట్టి కొన్ని కూడా కలెక్ట్ చేసి ఇతరత్ర వారు ఏం చేస్తున్నారు రైట్. అంటే ఇప్పుడు ఏవైతే జరుగుతున్నాయో మొత్తం వైసీపీ నుండే జరుగుతున్నాయని మీరు అంటున్నారు వెంకటరమణ గారు. ఓకే, మనతో పాటు వైసీపీ రాష్ట్ర నాయకులు షకీర్ గారు జూమ్లో యాడ్ అయ్యారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి షకీర్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు యాడ్ అయ్యారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. షకీర్ గారు మీరు చెప్పండి, అంటే ఇప్పుడు ఏవైతే అవకతవకలు జరిగాయంటే బూత్ లెవెల్లో ఎక్కువగా టీడీపీకి ఓట్లు ఎక్కడైతే పడతాయో అక్కడే బల్క్గా అప్లికేషన్స్ రావడం టీడీపీ వాళ్ళు గమనించారు అని చెప్తున్నారు. దానిపైనే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంటే ఇంకా మీ సైడ్ నుంచి ఉన్న కంప్లైంట్స్ అయితే ఆబ్వియస్లీ మీకు తెలుసు. అసలు దీన్ని ఎలా చూడాలంటే రెండు పొలిటికల్ పార్టీస్ అసలు ఎవరిపైన ఎవరు కంప్లైంట్ చేసుకుంటున్నారండి? ముందుగా మేడం మీకు అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి మిత్రులకు అదేవిధంగా పెద్దలకు నమస్కారాలు. స్వతంత్ర టీవీ వీక్షకులకు కూడా నా నమస్కారాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ ఓటర్ల జాబితాలో ఏవైతే అవకతవకలు జరుగుతున్నాయో టీడీపీ చేపట్టిన పలు కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ కార్యక్రమాలను ఈసీ దృష్టికి తీసుకుని వెళ్ళటం జరిగింది. విజయసాయి రెడ్డి గారు మరియు పలువురు ఎంపీలు మరియు ఎమ్మెల్యేలు ముఖ్యంగా గతంలో ఏదైతే ఉందో టీడీపీ పార్టీ సేవా మిత్ర అనే యాప్ ద్వారా దొంగ ఓట్లను చేర్చడం కానీ లేకపోతే ఓట్లను గల్లంతు చేయటం కానీ ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు కూడా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేంద్ర ఎన్నికల సంఘ దృష్టికి తీసుకొని వెళ్ళింది. దాని మీద చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు సేమ్ అదే విధానంలో ఇప్పుడు ఈ టీడీపీ పార్టీ మళ్ళీ ఏం చేస్తుందంటే కొన్ని కార్యక్రమాలు చేస్తుంది. దానిలో ముఖ్యంగా mypartydashboard.com అని చెప్పేసి ఒక యాప్ ద్వారా ఏం చేస్తుందంటే ఇది ఏదైతే ఎలక్షన్ కమిషన్ దాంట్లో ఒక ఫార్మేట్ ఉంటుందో ఆ ఫార్మేట్ ఇమేజ్ ఫార్మేట్ ని డౌన్లోడ్ చేసుకుని ఎక్సెల్ షీట్ లో దానిలో ఉన్నటువంటి పేరు కానివ్వండి, ఓటర్ల వయసు కానివ్వండి, వాళ్ళ జెండర్ కానివ్వండి, చిరునామా, అదే విధంగా వాళ్ళ మొబైల్ నంబర్, అక్కడ అవసరం లేకపోయినా కూడా కులం అనేది ఒకటి, ఎందుకంటే ఇది ప్రజా ప్రాతినిధ్య చట్టానికి వ్యతిరేకమైన పని. కులం అనే అంశాన్ని మీరు అడగకూడదు. అయినా కూడా ఆ కులం అనే ప్రస్తావన తీసుకుని వచ్చి వాళ్ళు ఏ కులం, అదే విధంగా వీళ్ళ యొక్క ప్రిఫరెన్స్ పొలిటికల్ పార్టీ ఏదనేది అది ఖచ్చితంగా చట్ట వ్యతిరేకమైన పని, అది కూడా అడగకూడదు. ఈ రెండు అంశాలను అడుగుతూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ డేటా మొత్తాన్ని న్యూయార్క్ లోని ఒక డేటా సెంటర్ లో భద్రపరచడం జరుగుతుంది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాను నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అడుగుతాను. సెకండ్ ఏం చేస్తున్నారు, TDPmanifesto.com అని చెప్పేసి ఇంకొక వెబ్సైట్ ని క్రియేట్ చేశారు. ఏదైతే ఈ డేటా మొత్తాన్ని సర్వర్స్ లో స్టోర్ చేశారో ఈ డేటాలో ఉన్న వాటిని ఒక 30 ఓటర్లను, అంటే వీళ్ళ యొక్క పార్టీ ఏ పార్టీకి ప్రయారిటీ ఇస్తారనే దాని గురించి ఏ పార్టీకి సంబంధించి ఇక్కడ డివైడ్ చేసేసి ఈ యాప్ ద్వారా ఏజెంట్లకు ఏం చేస్తున్నారంటే 30 ఓట్లు వాళ్ళకి ఏజెంట్స్ ద్వారా ఇచ్చేసి వీళ్ళ యొక్క ఓట్లు వాళ్ళ పార్టీకి సంబంధించిన తొలగించడం ఎలా అనే దాని గురించి వీళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే బాబు సూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పేసి ఏదైతే ఒక ప్రోగ్రామ్ ఉందో ఈ ప్రోగ్రామ్ వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్రమాణ పత్రం ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు 3 నెలల తర్వాత అధికారంలోకి వస్తారు. అధికారంలో వచ్చిన తర్వాత 24 నుంచి అంటే 2024 నుంచి 5 సంవత్సరాల వరకు ప్రతి ఒక్క వ్యక్తి ఎవరైతే ఉంటాడో అతను ఎంత లబ్ధి పొందుతాడు 5 సంవత్సరాలు అని చెప్పేసి ఒక ఫార్మేట్ ని తయారు చేసేసి ఆ ఫార్మేట్ ని జనాలకు ఇస్తున్నారు. అంటే ఇది ఏంటంటే ఆల్రెడీ మేము చేస్తున్నాం, ఏదైతే మేము రియల్ టైం గవర్నెన్స్ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక్కొక్క లబ్ధిదారుడు ఏ సంవత్సరంలో ఎంత లబ్ధి పొందారని మేము ఇచ్చాము, చూపిస్తున్నాం. గడప గడపకి వెళ్ళినప్పుడు ఆ పత్రాలను వాళ్ళు అందజేస్తున్నాం. దాన్ని కాపీ చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే గతంలో 2014లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ఇప్పుడు మళ్ళీ 2024 నేను వస్తే ఒక్కొక్క లబ్ధిదారుడు ఇంత సంక్షేమ పథకాల ద్వారా అంటే ఈ హామీలు పథకాలు ఉచితాలు ఇవన్నీ ఓకే. ఈ ఓటర్లు అంటే ఫేక్ ఓటర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ రెండు పొలిటికల్ పార్టీస్ కూడా ఎట్ ఏ టైం చెప్పడం అసలు ఒక రకమైన కన్ఫ్యూజన్. నిజంగా అసలు వైసీపీ ఏమనుకుంటుంది, అంటే టీడీపీ హయాంలో జరిగిందని అనుకుంటుందా ఈ ఫేక్ ఓటర్స్ గురించి? మరి వైసీపీ పైన వస్తున్న నిందలకు వైసీపీ ఏం చెప్తుంది? వైసీపీ పైన వచ్చిన నిందలు మీరు గతంలో చూస్తున్నారు. టీడీపీ ఎలక్షన్స్ స్టేట్ సెల్ కోఆర్డినేటర్ కోనేరు సురేష్ అనే వ్యక్తి గతంలో కూడా ఇలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత చాలా ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగింది. దాదాపు 10 లక్షల ఓట్లు వైసీపీ వాళ్ళు డబుల్ ఎంట్రీ కానివ్వండి, లేకపోతే డూప్లికేషన్ కానివ్వండి, లేకపోతే వేరే ప్లేస్ నుంచి ఇక్కడ చేర్చారు నాన్ లోకల్స్ అని చెప్పేసి చేస్తే ఎన్నికల కమిషన్ ఏం చేసిందంటే దీని మీద చర్య తీసుకుని దీని మీద ఒక టీం ని పంపించినప్పుడు మొత్తం వెరిఫికేషన్ జరిగేదంతా
ఇది ఓన్లీ ఫేక్ ఇదే మాత్రమే, ఇది దీనిలో ఎటువంటి నిజం లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పుడు ఆ కోనేరు సురేష్ కూడా మందలించడం జరిగింది. ఎంత ప్రజాధనం వృధా అయింది అతని వల్ల, ఎంత సమయం వృధా అయింది. వాళ్ళకి అధికారులు ఇక్కడికి వచ్చి మొత్తం చేసేసి ఇక్కడ ఏం లేదని చెప్పిన తేట తెల్లం అయిపోయింది కదా. వైసీపీ వాళ్ళ మీద ఏ విధంగా నింద వేయడానికి అవకాశం లేకుండా పోయింది. ఈ రోజు వైసీపీ వాళ్ళు చెప్పడం ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి ఎవరైతే సెటిలర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క ఓట్లను ఇటు అక్కడ ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసుకుని వాళ్ళ డబుల్ ఎంట్రీ చేయడానికి టీడీపీ పార్టీ ప్రయత్నిస్తుంది. దానిలో భాగంగా దాదాపు 4,60,000 ఓట్లకు పైగా గుర్తించాం. మేము కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా దీని గురించి మేము కంప్లైంట్ చేయడం జరిగింది. దీనికి వాళ్ళు చర్య తీసుకుంటారని కూడా చెప్పారు. ఎస్, అలాగే అమెరికాలోని న్యూయార్క్ సర్వర్స్ లో కూడా డేటా నిక్షిప్తం చేశారు. ఇలాంటి కంప్లైంట్స్ వైసీపీ నుంచి వచ్చాయి. పుల్లారావు గారు, మీరు చెప్పండి, అంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ముఖ్యమైనదే అనే చెప్తూ మరో పక్కన ఇలాంటి ఏవైతే ఉన్నాయో ఫేక్ ఓటర్స్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దీన్ని అసలు ఎలా చూడాలి, దీన్నంతా ఎవరు మేనేజ్ చేస్తూ ఉంటారు, అసలు నిజమైన ఓటర్స్ని గుర్తించడం ఎలా, ఇది సాధ్యపడుతుందా? ఇప్పుడు ఏవైతే పొలిటికల్ పార్టీస్ ఏవైతే కంప్లైంట్స్ చేసుకుంటున్నాయో ఒకరిపైన ఒకరు, దాని గురించి మీరు ఏం చెప్తారు సార్? సార్ అన్మ్యూట్ చేయండి సార్. పుల్లారావు గారు అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్ అండి, అన్మ్యూట్ ఉన్నది వినపడుతుందా అండి? యా, క్లియర్ సార్, చెప్పండి సార్. ఓకే, ఇది తప్పేం లేదు. ఎందుకంటే డెమోక్రసీలో ప్రతి ఓటు ముఖ్యం. కొంతమంది క్యాండిడేట్స్ 50 ఓట్లతో 100 ఓట్లతో కూడా గెలిచారు మొన్న 5 రాష్ట్రాల్లో. సో ఇది ఎక్సర్సైజ్ మంచిది, ఇదేమీ తప్పు కాదు. ఐ వెల్కమ్ ఇట్. చాలా రీసెర్చ్ కూడా చేశారు ఆ షకీర్ గారు, అంతా వ్యాప్స్ మీద దాని మీద. ఇట్స్ సంథింగ్ నాలెడ్జబుల్. అలాగే టీడీపీ చేస్తున్నా తప్పేం లేదు, చెప్పుకోవద్దంతా. కానీ ఒకటి మాత్రం అనిపిస్తుంది నాకు, టైట్ రేస్ అయితే ఏమైనా ఉపయోగపడతాయి. ఆ 10 ఓట్లు 20 ఓట్లు మోసుకొని తీసుకెళ్ళి వేసుకుంటే ఉపయోగపడతాయి. కానీ ఒక్కోసారి మనం తెలంగాణలో చూసింది, నాకు ఆశ్చర్యం వచ్చింది ఏంటంటే, వాళ్ళ డబ్బు 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 అని డబ్బు వాడుకున్న బీజేపీ క్యాండిడేట్స్, కాంగ్రెస్ క్యాండిడేట్స్ సగమంది డబ్బు ఖర్చు పెట్టలేదు. అది అసలు ఆశ్చర్యం వచ్చేది ఏంటంటే, డబ్బు లిమిటెడ్గా ఖర్చు పెట్టి వాళ్ళు ఓట్లు వేసుకుని 30 మంది కాంగ్రెస్లో గెలిచారా, 35 మంది గెలిచారా, అది ఒక విశేషం. సరే, బీజేపీలో కూడా చాలామంది క్లెయిమ్ చేస్తున్నారు మేమేం ఖర్చు పెట్టామని. సో ఇది మనం చూసేది ఏంటంటే మంచి సైన్ అని నేను భావిస్తున్నా. ఓటర్స్ మంచి, ఇది ఒక ఓటర్స్ డబ్బుకే లొంగిపోతారు, దానికి లొంగిపోతారని కాకుండా వాళ్ళు రైట్స్ తెలుసు, వాళ్ళు కేర్ఫుల్గా చేస్తారని మనం భావించాలి. తర్వాత ఎలక్షన్ కమిషన్ కూడా ఇదంతా వాళ్ళు కూడా కేర్ఫుల్గా చేయాలి. యంత్రాంగం పూర్తిగా ఉన్నది. 5 సంవత్సరాల ఉద్యోగం చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్కి, సిఇఓకి వాళ్ళు చేయవలసిన డ్యూటీ ఇది. కేర్ఫుల్గా ఓటర్స్ డూప్లికేట్ చేయకూడదు. చాలా స్ట్రిక్ట్ లాస్ ఉన్నాయి. ఓటింగ్ తప్పుగా వేసిన, ఓటరు ఇంపర్సనేట్ చేసిన, అంటే కాని వ్యక్తిగా చేసిన జైలు శిక్ష అది చాలా సీరియస్గా ఉన్నాయి. కానీ అది ఎవరు పట్టించుకోవటం లేదు. రాబోయే రోజుల్లో ఎంతవరకు ఇది అంత యాక్టివ్గా చేస్తారు, ఇది ఓటర్స్కి దొంగ ఓట్లు ఈ దొంగ ఓట్లు అనేది తీయటం మంచిది. దాట్ ఎవరు తీయించినా ఇట్ ఈస్ నాట్ అ బ్యాడ్ థింగ్. ఎందుకంటే అది కూడా ఎలక్షన్స్లో ఒక రూల్ ఆఫ్ ద గేమ్. ఫేర్ ఓటింగ్ ఉండాలి, ఓటర్లు కానోళ్ళు చేయకూడదు. అది కూడా ఒక మంచిది. దానికి ఐ డోంట్ థింక్ ఇట్స్ రాంగ్. మనం వెల్కమ్ చేయాలి. 2 పార్టీస్ చేయనే, 3 పార్టీస్ చేయనే, ఒకరు చేసిన తప్పులు అనుకోండి, తెలియక చేశారు, అది చేయటం మంచిది. బట్ ఎవెన్చువల్గా అంత ఇంపాక్ట్ ఉంటుందా అది మాత్రం నాకు కొద్దిగా అనుమానం వస్తుంది. పెద్ద మెజారిటీస్ వచ్చే చోట పనికిరావు. నేరుగా విశేషంగా పోరాడే ఫైట్లో అక్కడక్కడ ఉపయోగపడుతుంది. సో ఓ రకంగా చూస్తే మనం వెల్కమ్ చేయొచ్చు. ఇంకో రకంగా చూస్తే ఎలక్షన్ కమిషన్ డ్యూటీ సరిగ్గా చేయట్లేదని మనకు తెలుస్తుంది. వీళ్ళు వాచింది యాప్స్ పెట్టినా, ఏది పెట్టినా, ఏ ఫ్రాడ్లెంట్ యాక్టివిటీ చేసినా వాళ్ళ డ్యూటీ కరెక్ట్గా చేయట్లేదని మాత్రం అనిపిస్తుంది. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో అంత కీన్ ఫైట్ వ్యక్తుల మధ్యన అంటే నాకు అంత కనపడలేదు. ఆంధ్రాలో చాలా కీన్ ఫైట్, పర్సనల్ ఫైట్ అయిపోయింది. కాబట్టి తప్పకుండా ఎలక్షన్కి వచ్చేటప్పటికి ఇది ఇంకా తీవ్రంగా అలిగేషన్స్ వెళ్తాయి, ఇవన్నీ వెళ్తాయి ఒకళ్ళ మీద ఒకళ్ళు. అది నేను చెడ్డలు అనుకోవట్లేదు. ఎందుకంటే మనం చేసిన మిస్టేక్స్ ఎవరైనా ఎక్స్పోజ్ చేస్తే మంచిది. ఎందుకంటే ఇది దీనివల్ల అడ్వాంటేజ్ మీకు రాకూడదు, నాకు రాకూడదు. బట్ వెరీ కీన్ ఫైట్ ఆంధ్రప్రదేశ్. ఇది జీవితాలు మార్చేసే ఫైట్ లాగా
ఫైట్ అయిపోయింది. ఎంతవరకు ఈ పెద్ద మార్పులు వస్తాయి, ఎంతవరకు ఓటర్ ఎలా రియాక్ట్ అవుతారు, ఏమిటి పరిస్థితి అది మాత్రం మనకి ఇంకా తెలియట్లేదు. ఏదో సర్వేస్ చెప్తా ఇలా వచ్చేసింది అలా వచ్చేసిందని సర్వేస్ మనం ఇంకా సెటిల్ అవ్వలేదు కాబట్టి అలయన్సెస్ ఎలా ఉంటాయి మనం చెప్పలేం. Yes, sir. అలాగే చాలా కీన్ ఫైట్ మాత్రం ఉన్నాయి. అలాగే పుల్లారావు గారు, ఇప్పుడైతే పొలిటికల్ పార్టీస్ ఈసీకి కంప్లైంట్ చేయడం అయితే జరిగింది, బట్ ఈ ఫేక్ ఓటర్స్ని క్లియర్ చేయడం, నిజమైన ఓటర్లను గుర్తించడం, ఇదంతా ప్రాసెస్ ఎలా ఉంటుంది? అట్ ద సేమ్ టైం ముఖ్యంగా పొలిటికల్ పార్టీస్ కాదు కానీ ఓటర్లు వాళ్ళ నేమ్స్ గల్లంతైనా అంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళు ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఏంటి అనేది ఒకసారి చెప్తారు. ఒకటి ఇది చాలా నార్మల్ ప్రాసెస్, చాలా ఈజీగా అవ్వాలి. కానీ 60-70 సంవత్సరాల క్రితం మనం చదివింది, లేకపోతే 20 సంవత్సరాల క్రితం అలాగే కొంచెం ఇది ఈజీగా ఉన్నది ఏంటి అలాగే ఆశ్చర్య వేస్తా. మిస్టేక్స్ ఎలా చేస్తున్నారు? పర్మనెంట్ మెషినరీ ఉన్నది ఎలక్షన్ కమిషన్. అస్తమానం వాళ్ళు ఎగ్జామిన్ చేస్తూ పోవాలి, రివ్యూ చేస్తూ ఉండాలి, అప్డేట్ చేస్తూ ఉండాలి. ఈ ఎలక్షన్ కమిషన్ మెషినరీ చాలటం లేదా? అది మాత్రం నాకు అలాగే అనిపిస్తుంది. అంత ఎలక్షన్ కమిషన్ మెషినరీ అంత ఎఫెక్టివ్గా లేదు. ఏదో చేస్తున్నారు ఆ పేరు ఈ పేరు, అంత ఇబ్బంది రాకూడదు. వాళ్ళు అప్డేట్ చేయాలి, అప్డేట్ చేయడానికి అంత ఆటోమేషన్ ఉన్నది, ఎలక్ట్రానిక్స్గా చేస్తున్నారు. సో తప్పకుండా ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళు అప్డేట్ అవ్వాలని మాత్రం నేను అనుకుంటాను. ఎస్ సార్. అలాగే బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్ గారు యాడ్ అయ్యారు. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్తే. నమస్తే అండి. బీజేపీ నుంచి కూడా ఒక కంప్లైంట్ వెళ్ళింది, అంటే వాలంటీర్ వ్యవస్థను వాడుకుంటోంది వైసీపీ, ఫేక్ ఓటర్స్ని క్రియేట్ చేస్తోంది అని అంటున్నారు. అట్ ద సేమ్ టైం అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా సేమ్ చెప్తున్నాయి. అంటే మీరేమనుకుంటారు, అంటే పొలిటికల్ పార్టీస్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా ఓటర్లని? న్యాచురల్లీ, ఎందుకంటే ఇక్కడ 100% ప్రాక్టికల్ గా ఫిజికల్ గా ఎవిడెన్సెస్ చూసాం. ఇదేంటంటే పర్సనల్ గా మేము వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు నిన్ననే ఎస్టర్డే ఐ రిసీవ్డ్ ఏ కంప్లైంట్. దిస్ ఇస్ ద లేటెస్ట్ థింగ్ ఐఎమ్ టెలింగ్ యు అండి. ఒకే ఒక ఫ్యామిలీలో 8 మంది థరో భారతీయ జనతా పార్టీ ఓటర్స్, వాళ్ళు మొత్తం 8 గల్లంత అయిపోయాయి, లేవు. వాళ్ళు చెక్ చేయడానికి ఇచ్చినప్పుడు 1800ది అని చెప్పి అది కూడా వాళ్ళు పంపించారు. దాన్ని నేను అడిగాను. ఐ థింక్ షీ ఈస్ సెండింగ్ ఇట్. ప్రాక్టికల్ గా ఒక ఫిజికల్ ప్రూఫ్ అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎలక్టోరల్ ఫోటో ఐడి అని ఒకటి ఉంటుంది. న్యాచురల్లీ సెన్సస్ అంటే ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ కమ్యూనిటీ బేస్డ్ ఏంటి, ఎందుకంటే ఈ ఆధార్ లింక్డ్ ఓటర్ ఐడీస్ కింద కొంత ఒక వెరిఫికేషన్ ఒకటి ఉండాలి అని చెప్పి, అండ్ డూప్లికేషన్ ఆఫ్ ఈ ఓట్స్ అవి కూడా లేకుండా చేయడానికి కొంత ఆథెంటిసిటీ కోసం ఒక టెక్నాలజీని యూజ్ చేస్తూ ఉన్నప్పుడు ఈ డేటా అంతా కూడా మనకు వీ హ్యావ్ ఏ స్టేట్ రెసిడెంట్ డేటా హబ్ అని ఉంటుంది. అది ఈ కలెక్షన్ ఆఫ్ ది కంప్లీట్ డేటా, ఈ గవర్నమెంట్ కలెక్ట్ చేసే డేటాని వాళ్ళ పర్సనల్ పార్టీ డేటా కింద కొంత ఉంచుకుని, తర్వాత ఈ ఏరియాస్ లో ఈ కమ్యూనిటీస్ ఇంతంత ఉంటాయి, వీళ్ళు ఈ సింపథైజర్స్, వీళ్ళు ఈ సింపథైజర్స్ అన్న ఒక క్లియర్ డేటా వాళ్ళకు రావడము, తర్వాత ఇదే ఓట్స్ మిస్ అయిపోవడము. ఎందుకంటే ఇది నోటి మాట కాదు. ఇన్ ద ప్రీవియస్ ఎలక్షన్స్ వీ హావ్ సీన్ 55 lakhs ఆఫ్ ఓట్స్ మిస్సింగ్ బోత్ ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ. అంటే వెళ్ళిన వాళ్ళండి, ఇప్పుడు ఈ జాబ్స్ చేసుకునే వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ ఐటీ పర్సన్స్, టెక్నీషియన్స్ మొత్తం అందరూ, వాళ్ళకి ఇదే పని కాదు కదా. ఒకే ఒక రోజు సెలవు ఉంటుంది, వాళ్ళ ఇంటికి ఎవరైనా వెళ్ళి ఇది ఓటర్ స్లిప్స్ అని ఇస్తే ఆటోమేటిక్ గా వాళ్ళు ఆల్రెడీ ఎన్రోల్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళ పేరు, వాళ్ళ ఇంటికి ఓటర్ ఐడీస్ తో వెళ్తారు. ఓకే మేము, అంటే ఇది ఎవరిది ఫెయిల్యూర్ అని మీరు అంటారు? 100% స్టేట్ గవర్నమెంట్, ఎందుకంటే ఈ ఓట్స్ అన్ని మిస్ అవుతున్నాయి కాబట్టి దీనిపైన ప్రోబ్ చేయమని ఎలక్షన్ కమిషన్ కి ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకు లాస్ట్ మూమెంట్ లో ఇస్తున్నారు, కానీ వాళ్ళ ఓట్స్ మిస్ అయిపోయి ఇదంతా మళ్ళీ వెరిఫికేషన్ ప్రాసెస్ ఉండదు. టైం మనకి మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అయితే ఓట్స్ సాయంత్రం 5కి క్లోజ్ అయిపోతుంది. ఈ ఓటర్స్ మనం ఓట్లు వేసే టైము, ఆ సమయంలో వీళ్ళు ఎక్కడికి పరిగెడతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది, ప్రజెంట్ కూడా వాళ్ళే చేస్తున్నారు అని మీరు అంటున్నారు.
100%. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఒక పోలింగ్ బూత్ సంబంధించి ఆ పోలింగ్ బూత్ పరిధిలోనే ఆ స్కూల్లోనో ఎక్కడో ఒక ఓట్స్ వేసే ఒక సెంటర్ ఉంటుంది. ఎప్పుడూ ఉండే సెంటర్ వాళ్ళకి అందుబాటులో ఉన్నది కాకుండా ఇక్కడ ఉన్నది ఎక్కడో 3-4 కిలోమీటర్స్ దాటిపోయి వేరే వార్డులో ఈ వార్డులో ఉన్న ఓటు ఇంకొక వార్డులో ఎలా వస్తుంది? విల్ దే ఎక్స్పెక్ట్ దట్? మరి ఈ అవకతవకలకి కారణం ఏంటి? అంటే ఒక సిస్టమ్ లేదా? ఒక సిస్టమేటిక్ గా వెళ్ళడం అనేది ఉండదా? ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు దిగుతుంది? ఎలక్షన్ అప్పుడు ఎట్ ద సేమ్ టైం వైసీపీ కూడా కంప్లైంట్ చేసింది. అంటే 40,76,580 అంటే ఒకటే ఫోటోతోని ఇన్ని ఓట్స్ ఉన్నాయని చెప్పి మాట్లాడింది. వైసీపీ కూడా కంప్లైంట్ చేస్తుంది సేమ్ రీజన్ తోని. దాని గురించి మీరేం చెప్తారు? అది స్టేట్ గవర్నమెంట్ రూలింగ్ పార్టీ అది సీరియస్ గా తీసుకోవాలండి. పరిపాలించే పార్టీయే కంప్లైంట్ చేస్తే ఇంకెవరు దీనికి సొల్యూషన్ చూపించేస్తారు? షకీర్ గారు మీ కమెంట్స్ ఏంటండి? షకీర్ గారు వాట్ బెస్ట్ యూ కెన్ డు? ఒక్క నిమిషం మేడం, షకీర్ గారు మాట్లాడతారు, చెప్పండి. స్టేట్ గవర్నమెంట్ చర్య తీసుకుంది కాబట్టి ఈ రోజు విజయసాయి రెడ్డి గారు కానివ్వండి, మా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో కేంద్ర ఎన్నికల సంఘానికి దీనికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇందాక మేడం గారు ఒక చక్కని పాయింట్ చెప్పారు, ఆధార్ సిడి అంటే ఆధార్ లింక్డ్ ఓటర్ ఐడి కార్డ్. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే ఇది మ్యాండేటరీ కాకపోయింది, ఇది ఏంటంటే ఆప్షనల్ అన్నమాట. ఏదైతే ఇప్పుడు మనం ఆధార్ ని సీడ్ చేసుకోవటం ఓటర్ కి విస్తృతంగా ప్రచారం చేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నా నియోజకవర్గం గురించి నేను చెప్తాను. ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గం, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఓపెన్ గా వచ్చి ఒక మీటింగ్ లో ఆగస్టు నెలలో అఖిల పక్షాన్ని పిలిచారు. ప్రతి పార్టీ వాళ్ళు ముందుకు రండి, ఒంగోలు నియోజకవర్గంలో 15,000 దొంగ ఓట్లు ఉన్నాయి, దీన్ని కలిసి తీర్చేద్దామని చెప్తే ఏ ఒక్క పార్టీ ముందుకు రాదు. గతంలో అంటే 2019కి ముందు ఓటర్ ఐడి కార్డ్స్ కి ఓన్లీ 20% మాత్రమే ఆధార్ సీడింగ్ ఉండేది మా నియోజకవర్గంలో. ఈ రోజు 90% ఆధార్ సీడింగ్ చేసినటువంటి నియోజకవర్గం ఒంగోలు నియోజకవర్గం. అదే విధంగా రాష్ట్రంలో కూడా ఏదైతే ఈ దొంగ ఓట్లను రూపుమాపాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో దీని గురించి విస్తృతంగా ప్రచారం చేసేది. మాక్సిమం ఇది ఆప్షన్ అయినప్పటికీ ప్రతి ఓట్ ని ఆధార్ తో సీడ్ చేసినటువంటి ప్రభుత్వం మొత్తం దేశంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి స్థానంలో ఉన్నదని నేను చెప్తున్నాను. ఇక్కడ దొంగ ఓట్లను నిర్మించాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతి అర్హుడికి ఓటు రావాలి. ఎందుకంటే ఓటు అనేది ఒక వజ్రాయుధం. వాళ్ళకి కావాల్సిన ఏదైతే ఇప్పుడు ఓవరాల్ గా చూస్తే ఏమనిపిస్తుందంటే లైక్ ఇప్పుడు మా ముఖ్య ఉద్దేశం ఆధార్ సీడింగ్ అనేది బెస్ట్ ప్రాక్టీస్. ఏదైతే దొంగ ఓట్లు ఉన్నాయో, డబుల్ ఎంట్రీ ఓట్లు ఉన్నాయో తీసేయడానికి. ఓకే, ఇప్పుడు షకీర్ గారి పాయింట్ చూసినా, సుహాసిని గారి పాయింట్ చూసినా, వెంకటరమణ గారి పాయింట్ చూసినా మా ఓటర్స్ మిస్ అవుతున్నారు అని చెప్పడమే జరుగుతోంది. అంటే దీని అంతా కూడా పొలిటికల్ స్టంట్ గా చూడొచ్చు. అంటే లైక్ ఒకవేళ పార్టీస్ రాకపోతే ఓట్ల గల్లంత అయింది, ఓట్లు లేవు, మా వాళ్ళకి రాలేదు, ఇలా కూడా అనుకునే ఛాన్సెస్ ఉంటుందా? దీని గురించి మీరు ఏమంటారండి వెంకటరమణ గారు? అన్ని పొలిటికల్ పార్టీ కామన్ ఇష్యూ అనేది అంటే మన సుహాసిని గారు చెప్పినట్టు ఆ రోజు ఎలక్షన్ ఓటేయడానికి వెళ్ళినప్పుడు మన ఓట్ లేదు అని తెలుసుకుని బాధపడే కన్నా ముందే మనం జాగ్రత్త పడి ఇవన్నీ వెరిఫికేషన్ చేసుకుని ఇవన్నీ చేసుకోవాలి కాబట్టి ఇంత ఇష్యూ అవుతుంది. సో ఐఎమ్ నాట్ సర్ప్రైజ్ దట్ ప్రతి పొలిటికల్ పార్టీ కూడా ముందుకు వచ్చి కంప్లైంట్ చేయడం, వారు వెరిఫికేషన్ చేసుకోవడం. సో ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. కానీ అంటే వైఎస్ఆర్ కంప్లైంట్ చేసినా, బీజేపీ కంప్లైంట్ చేసినా ఐ థింక్ దెర్ ఇస్ సమ్ జెన్యున్ కన్సర్న్ ఉంది కాబట్టి అందరూ ముందుకు వచ్చి ఇట్లా కంప్లైంట్ చేస్తున్నారు. ఓకే, పుల్లారావు గారు మీరు చెప్పండి, మెథడ్స్ ఏంటి అంటే నిజమైన ఓటర్స్ని గుర్తించడానికి? అట్ ద సేమ్ టైం వైసీపీ కూడా కొంతమంది సెటిలర్స్ గురించి హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళకు ఆంధ్రాలో కూడా ఓటింగ్ ఉంది, అలాంటివి కూడా డ్యూయల్ ఓటింగ్ కూడా ఉండకూడదు అనే ఒక పాయింట్ని కూడా రేస్ చేయడం జరిగింది. మీరేం చెప్తారు సార్? పుల్లారావు గారు హలో సార్ మాట్లాడండి సార్. మెయిన్ థింగ్ ఏమిటంటే మనం చూస్తున్నాం, టెక్నాలజీ వచ్చిందంటున్నారు కానీ టెక్నాలజీ అంత సరిగ్గా వాడుతున్నావా? ఈ టెక్నాలజీ ఆధార్ కార్డ్ అని అందరూ అంటున్నారు. ఆధార్ కార్డే బోగస్ కదా. ఆధార్ కార్డ్ ఒక సెక్యూరిటీ క్లియర్ కార్డ్ కాదు. ఇతర దేశాల్లో, యూరోప్లో సెక్యూరిటీ కార్డ్ వస్తారు. నీ ఐడి అంటే అది పోలీస్ అంతా వాళ్ళకి ఎంక్వైరీ చేసి నువ్వు పలానా వ్యక్తివే అని ఇచ్చే కార్డు. ఇప్పుడు ఆధార్ ఏంటంటే ఎవరైనా వెళ్ళి ఆ మషిన్ దగ్గరికి వెళ్ళి కార్డు తెచ్చుకుంటున్నారు. అది మనం చూసాం. అంత బోగస్ ఆధార్ కార్డ్స్ మీద నడుస్తుందా, నడవట్లేదని ఎవరన్నా అంటారా? అక్కడ
ఇట్ ఈస్ ఎవరైనా తెచ్చేసుకుంటున్నారు. ఆధార్ మెషిన్స్ తీసుకెళ్ళి బార్డర్ ఏరియాస్ దగ్గరికి వెళ్ళి ముద్దేస్తున్నారు ఆధార్ కార్డ్స్. అది అందరికి తెలుసు కదా. సో ఆధార్ కార్డు మీద మనం రిలై అవ్వాలంటే రిలై అవ్వట్లేదు. అది వన్ ఆఫ్ ద కార్డ్స్ అండి అంటారు. ఆధార్ కార్డ్ రాగానే మీరు తిన్నగా వెళ్తే రేషన్ కార్డ్ ఇస్తాడు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. బ్యాంక్ అకౌంట్, రేషన్ కార్డ్, ఆధార్ కార్డు ఉంటే నీకు ఓటర్ లిస్ట్ ఐడి వచ్చేస్తుంది. ఓటర్ లిస్ట్ ఐడి. సో ఇది చాలా బోగస్ సిస్టమ్. చాలా వరకు ఓటర్స్ పేర్లే కాదు దొంగ ఓట్స్ అన్నంటే మనం నమ్మొచ్చు. టెక్నాలజీ మొత్తం హెల్ప్ చేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆధార్ కార్డ్ అని రాగానే ఇంక అందరూ దాని మీదే ఆధారపడిపోతున్నారు. అది సెక్యూరిటీ కార్డ్ కాదు, అది క్లియరెన్స్ ఉన్న కార్డ్ కాదు. అదొక విధానం. నంబర్లో ఫోటో తీసుకున్నా ఇది ఆ డ్రైవింగ్ లైసెన్స్ చూసో లేకపోతే నీ రెసిడెంట్ ప్లేస్ చూసో నీకు ఇస్తున్నా. అయ్యి బోగస్ అయితే చెకప్ చేయడానికి లేదు కదా. ఏంటి పాస్పోర్ట్ ఎంక్వైరీ? నీ ఇంటికి వచ్చి కనుక్కుంటారు నువ్వు సో కదా. ఓన్లీ ద పాస్పోర్ట్ 99.99% అథెంటిక్. ఇప్పుడు ఈవేళ ఫర్ ఎగ్జాంపుల్ మొన్న 13వ తారీఖు పార్లమెంట్లో దాడి జరిగింది. అక్కడ కూడా బోగస్ ఆధార్ కార్డు వాడారని వచ్చింది. అవి కూడా కాదు అలాంటి పెట్టేసుకున్నారు. సో అందువల్ల ఈ సిస్టమ్ క్లీన్ చేయటానికి భారతదేశంలో ఐడి కార్డ్ అనేది మనకి పక్కా కార్డ్ లేకపోతే ఇది చాలా కష్టం. దీని మీద బేస్ ఉంటున్నాం. ఆధార్ లింక్, సుప్రీంకోర్టు కూడా ఆధార్ లింక్ కావాలి. ఆధార్ లింక్ ఇట్స్ చాలా ఇది ఒక నేను మాత్రం నా వర్క్ ఏంటంటే ఇది సరిపడిన కార్డ్ కాదు. ఆధార్ కార్డ్ ఇష్యూ చేయటం మొదలుపెట్టినప్పుడు 15 సంవత్సరాల క్రితం ఇది సెక్యూరిటీ కార్డ్ అని చెప్పాక ఇప్పుడు సెక్యూరిటీగానే వాడుతున్నారు ఈ ఆధార్ కార్డు. సో దేర్ఫోర్ ఈ సిస్టమ్ రివ్యూ చేయాలి. అది ఒక జెన్యూన్ ఐడి కార్డు ఉంటే ఎలాగిస్తారంటే ఎంక్వైరీ చేయాలి. పోలీస్ మీకు ఆ కార్డ్ ఆధార్ కార్డు ఇప్పుడు అందరికీ అక్కడ మీ నలుగురికి ఉన్నాయి, నాకు ఉన్నాయి. పోలీస్ ఎంక్వైరీ ఉన్నదా? ఎలాగిచ్చారు? ఎవరిచ్చారు? ఆ మీ సేవ లేకపోతే ఎక్కడో వెళ్ళి తెచ్చేసుకుంటే అయిపోయింది. అందువల్ల మన సిస్టంలో బోగస్ ఓట్స్ తీసేయాలి, దొంగ ఓట్లు తీయాలి. ఓటర్లు తీసుకొచ్చి ఇక్కడ రిజిస్టర్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ నుంచి మహారాష్ట్రలో 5 లక్షల 10 లక్షల మంది పనిచేస్తున్నారు. వాళ్ళు ఓట్స్ ఎక్కడ పెడుతున్నారు? ఎవరి దగ్గర డబ్బు ఉంటే వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసి తీసుకొస్తారు. అలాగే ఆంధ్రలో జరుగుతుంది, బీహార్లో జరుగుతుంది. సో దేర్ఫోర్ సిస్టమ్ అనే ఇది ఒక పునాదిగా చూడకూడదు ఆధార్ కార్డ్. ఎందుకంటే అది ఆల్రెడీ బోగస్ కార్డ్ అని చాలా ఇన్స్టెన్సెస్ బయటకు వచ్చింది. కాబట్టి సిస్టమ్ క్లీన్ చేయాలి. ఎలక్షన్ కమిషన్ చేయాలి. ఇదే రాజకీయ పార్టీలు ఎత్తుక్కుని శక్తి ఉన్న వాళ్ళే చేసి ఇష్టం వచ్చిన వాళ్ళు జాయిన్ చేయటం, ఇష్టం లేని వాళ్ళు తీసేయటం అది కరెక్ట్ కాదు డెమోక్రసీకి. మనం హోప్ చేద్దాం ఎలక్షన్ కమిషన్ నిద్రలేసి ఒక కొత్త సిస్టమ్ పెడతారు. ఎలక్ట్రల్ ఓటర్ ఐడి అంటే దేని మీద బేస్ ఉన్నది? ఆధార్ కార్డ్, పంచాయతీ గుమస్తా ఎవరో. సో ఆ సిస్టమ్ మారాలి అని నేను భావిస్తాను. ఎస్, ఎలక్షన్ కమిషన్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని డెఫినెట్గా దీన్ని సాల్వ్ చేయాలని మీరు అంటున్నారు. ఓకే, వెంకటరమణ గారు మీరు చెప్పండి. హైదరాబాద్, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా నుంచి టీడీపీ సానుభూతి పరులను తీసుకొచ్చి ఏపీలో ఓట్లు నమోదు చేయిస్తున్నారు అని చెప్పి వైసీపీ ఆరోపణ. మీరు ఇంతకుముందు అన్నారంటే ఫేక్ ఓటర్స్ గురించి ఆల్ పార్టీస్ కూడా ఇనిషియేషన్ తీసుకోవడం అనేది ఒక మంచి పరిణామమే అయినప్పటికీ ఈ పొలిటికల్ ఫైట్స్ ఇప్పుడు వైసీపీ టీడీపీ పైన చేయడాన్ని మీరేం చెప్తారు? అంటే ఐ థింక్ ఇట్ ఇస్ మీరు చెప్పిన అంశం ఏదైతే ఉందో వేరే రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఓటర్ నమోదు చేసి ఇక్కడ అంటే ఒకటైతే గుర్తించారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఆంధ్రాలోనే కాదు ఇతర రాష్ట్రాలు చాలా రాష్ట్రాల్లో మంచి సపోర్ట్ బేస్ ఉన్నది అనే విషయం అయితే ఈవేళ ఈ విధంగా తెలుసుకున్నారు. అయితే ఏదైతే మనం చూస్తున్నాం ఈ కంప్లైంట్స్ అది వస్తున్నాయో, నేను పుల్లారావు గారు ఇందాక చెప్పినట్టుగా ఆయన పాయింట్తో నేను ఏకీభవించలేను ఈ ఆధార్ కార్డ్ సంబంధించి. ఎందుకంటే అది ఇట్ ఇస్ వెల్ ప్రూవెన్ టెక్నాలజీ అండ్ ఆల్సో అంటే ఒక ఇండివిజువల్ ఐడెంటిటీ కింద మొత్తం దేశవ్యాప్తంగా వెల్ యాక్సెప్టెడ్ టెక్నాలజీ చాలా సుపీరియర్ సొల్యూషన్ ఇది. అంటే మనకి ఐరిస్ కానివ్వండి లేకపోతే వేలి ముద్రలు కానివ్వండి అనేకమైన బయోమెట్రిక్ సిస్టమ్స్తో కూడినటువంటి టెక్నాలజీ. సో మా షకీర్ గారు చెప్పినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఆధార్ సీడింగ్ అనేది ఐ వుడ్ అగ్రీ విత్ హిమ్ దట్ ఇట్ ఇస్ అది మంచి సొల్యూషన్. అది ఎప్పటికైనా మనం ఒక ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ ఇవ్వాలి, ఫ్రీ అండ్ ఫేర్ ఓటర్ టర్న్అవుట్ ఉండాలి అనుకుంటే
ఇటువంటి టెక్నాలజీస్ వాడుకుని చాలా ఈజీగా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఐడెంటిఫై చేసిందండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి సిమిలర్ గా ఉన్న ఫొటోస్ కానివ్వండి, సిమిలర్ గా ఉన్న నేమ్స్, పేరెంట్ నేమ్ కానీ ఒక 3-4 అట్రిబ్యూట్స్ అవి మ్యాచ్ అయితే ఇప్పటికే వారందరికీ కూడా నోటీసులు ఇచ్చారు ఎలక్షన్ కమిషన్ వారు. మీకు 2 ఓట్లు ఇక్కడ కనిపిస్తున్నాయి, మీరు ఏ ఓట్స్ చూస్ చేసుకుంటారు, మీరు ఎక్కడ ఉంటున్నారు, మీరు ఎక్కడ ఓటు వేస్తారు అనేది వారికి నోటీసులు ఇచ్చి వారి దగ్గర రెస్పాన్స్ వచ్చినప్పుడు ఒక చోట తొలగించడం జరుగుతుంది ఇప్పటికే. సో వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడ తీసుకురావడం అనేది ఐ థింక్ అది జరగదు. ఎందుకంటే ఇప్పటికే వారు ఓటేశారు కాబట్టి చాలా ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. ఇప్పటికే అక్కడ ఓటేశారు కదా, మీరు ఇక్కడ నమోదు చేయమని చెప్పేసి వారు ఆటోమేటిక్గా రిజెక్ట్ చేస్తారు. సో ఆ ఆరోపణలు అయితే పసలేదని నేను అనుకుంటున్నాను. మరో ముఖ్యమైన విషయం ఇందాక షకీర్ గారు చెప్పారు, పర్సనల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు కాస్ట్ అని. కానీ ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను ఏ పేస్ట్ వాడుతున్నాను, నేను ఏ సబ్బు వాడుతున్నాను, ఎన్ని గంటలు లభిస్తున్నాను, ప్రతి ఒక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ వాలంటీర్స్ ద్వారా ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర ఉంది. అది ఏ విధంగా వాడుకుంటున్నారు, ఏం చేస్తారు దాంతో అనేది అందరికీ కూడా అనుమానాలు ఉన్నాయి. సో వారే ఈ ఆరోపణ చేయడం అనేది కొంచెం హాస్యాస్పదంగా ఉంది. రైట్. షకీర్ గారు మీరు చెప్పండి, అంటే ప్రైవసీని మిస్ చేస్తున్నారు, అందులో క్యాస్ట్ గురించి అడగడం అవన్నీ వాటి గురించి మాట్లాడినప్పుడు మరి వాలంటీర్ వ్యవస్థ ఏం చేస్తుంది, వాళ్ళే పర్సనల్ డేటాని మొత్తం కలెక్ట్ చేసుకునే అవకాశం వాళ్ళకి కనిపిస్తుంది అని అంటున్నారు, మీరేం చెప్తారు? ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను. ఇక్కడ రియల్ గవర్నెన్స్ కావాలంటే, గుడ్ గవర్నెన్స్ కావాలంటే ప్రతి ఒక్క అర్హుడికి ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంక్షేమ ఫలాలు అందాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు నేను ఉన్నానండి, నేను ట్యాక్స్ పేయర్, మా ఆవిడ ట్యాక్స్ పేయర్. ఏ రోజు వాలంటీర్ మా ఇంటికి రాలేదు, ఎందుకంటే మేము ఎటువంటి సంక్షేమ పథకాలకు అర్హులం కాదు కాబట్టి మా ఇన్ఫర్మేషన్ ఏముండదు. ఇప్పుడు వాలంటీర్ అనే వ్యక్తి ఏం చేస్తాడు, ప్రతి అర్హుడిని గుర్తించడానికి, అంటే ఇప్పుడు ముందుగానే మా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, కులం చూడము, పార్టీ చూడము, ప్రాంతం చూడము అని చెప్పారు. ప్రతి వాళ్ళకు కూడా సంక్షేమ పథకాలు అందజేయాలి, ప్రతి అర్హుడికి అనే దాంట్లో గుర్తించాలి. ఎందుకంటే చివరి వ్యక్తికి కూడా సంక్షేమ ఫలాలు అందాలంటే ప్రతి ఇంటికి వెళ్ళాలి, వాళ్ళకి అర్హత ఉందా లేదని గుర్తించడానికి వాలంటీర్ యొక్క అసలు ఆ వ్యవస్థ పెట్టడానికి ముఖ్య కారణం అది. ప్రతి చివరి వ్యక్తికి కూడా, ప్రతి చివరి అర్హుడికి కూడా సంక్షేమ ఫలాలు అందటం అనేది. అలాంటి సమయంలో వెళ్ళి అక్కడ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు, కానీ ప్రతిపక్షాలు చెప్పినట్టుగా వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ లేకపోతే ఇంకేదో ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం అనేది అది నేనైతే సపోర్ట్ చేసే అంశం కాదు. నాకు తెలిసి అది అబద్ధం అనేది నేను చెప్తున్నాను. ఇంకోటి కూడా ఇక్కడ ఇందాక మన మిత్రుడు చెప్పినట్టు రమణ గారు ఆధార్, అదే పుల్లారావు గారు కూడా చెప్పారు, కానీ నేను దాంతో ఏకీభవించను. మన రమణ గారు చెప్పిన విధంగా ఆధార్ అనేది ఒక పర్సన్ ఐడెంటిటీ కోసం పెట్టినటువంటి కార్డు. దానిలో ఐరిస్ తీసుకుంటారు, ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు. ఆధార్ సీడింగ్ అనేది చేస్తే దాదాపు డూప్లికేషన్ కానీ డబుల్ ఎంట్రీ ఆఫ్ ఏవైతే ఓట్స్ ఉంటాయనేది మనం దీన్ని ఇరాడికేట్ చేసిన వాళ్ళు అవుతాం అనేది నా అభిప్రాయం. కష్టం. ఎస్, అలాగే వాలంటరీ వ్యవస్థ గురించి అంటే వన్ సైడ్గా చూస్తే అంటే మీరు చెప్పినట్టు నిజంగానే ప్రతి ఒక్కరికి పథకాల ఫలాలు అందాలి అనే ఒక సైడ్లో చూస్తే మాత్రం డెఫినెట్గా అది ఆహ్వానించదగ్గ విషయమే. బట్ ఎట్ ద సేమ్ టైం అదే వ్యవస్థ గురించి మాట్లాడుతున్న సందర్భంలో ఇప్పుడు ఏదైతే మీరు చెప్పారో సేవామిత్ర, మైటీడీపీ యాప్లలో ఏదైతే ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారో వాలంటరీ వ్యవస్థ కూడా ఉంటుంది. ఇఫ్ టీడీపీ ఈజ్ మిస్యూజింగ్ దట్ యాప్స్ అంటే వీళ్ళకి కూడా, అంటే వైసీపీ కూడా వీళ్ళని మిస్యూజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కదా, దానికి మీరు ఏం చెప్తారు షకీర్ గారు? మనం ఇక్కడ వాలంటీర్స్ ఎవరి కోసం పనిచేస్తున్నారు, ప్రభుత్వం కోసం పనిచేస్తున్నారు. పరిపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వం కోసం, అర్హుల కోసం, ఎవరైతే సంక్షేమ ఫలాలు అందుకోవాలని అర్హులు ఉంటారో వాళ్ళ కోసం పనిచేస్తుంది. వేరే సేవామిత్ర కానివ్వండి, ఇంకా వేరే పార్టీ అంటే టీడీపీ అనేది ఏ పార్టీకి సంబంధించిన ఇట్స్ ప్రైవేట్ సిస్టమ్. అది ప్రైవేట్ సిస్టమ్ తో వాళ్ళకి ఉపయోగం ఏముంది, వాళ్ళకి పర్సనల్ డేటాని మిస్యూజ్ చేయటమే కదా, బయాస్ చూపించడానికే కదా, వాళ్ళ యొక్క పార్టీ ప్రయారిటీని చూసి వాళ్ళు వేరు చేయడానికే కదా. వాళ్ళకేం సంబంధం, ఎలా వాళ్ళు పర్సనల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు? సో ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్. ఓకే, సుహాసిని ఆనంద్ గారు, బీజేపీ ముఖ్యంగా చెప్పింది వాలంటరీ వ్యవస్థ గురించి మాట్లాడడం జరిగింది ఇచ్చిన కంప్లైంట్లో ఫేక్ ఓటర్స్కి సంబంధించి. ఇప్పుడు చాలా క్లియర్గా షకీర్ గారు చెప్తున్నారు, అసలు పర్సనల్ డేటా ఎందుకు తీసుకుంటారు, తీసుకోరు అని చెప్పి మాట్లాడుతున్నారు, మీరేమంటారు? ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి, ఫర్గెట్ అబౌట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవన్నీ. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆధార్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ యునీక్ ఐడెంటిఫికేషన్ నెంబర్. మన ఇండియాలో ప్రైమరీ ఎవిడెన్స్ ఆఫ్ ఎ యునీక్ ఐడెంటిఫికేషన్ అది. ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ పప్పులు, ఉప్పులు, బియ్యం, పంచదార ఇవి పంచడమే కాదు కదా, ఇది నిజంగా కనుక చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వానికి ఇదే వాలంటీర్ వ్యవస్థతో ఖచ్చితంగా ప్రతి ఓటర్కి ప్రాపర్ ఓటర్ ఐడి ఉండేటట్టు చూడమనండి. నిజంగా పర్ఫెక్ట్ గా ఎక్కడ
అంటే ముందు ఈ డేటా పర్ఫెక్ట్ గా ఎస్ మా ఈ పోలింగ్ బూత్ లో ఇంతమంది ఓటర్స్ ఉన్నారు, ఇదిగో వాళ్ళకి వ్యాలిడ్ ఓటర్ ఐడి ఉంది, దే కెన్ గో టు దేర్ పర్టికులర్ సెంటర్కి వెళ్ళి వాళ్ళు ఓట్ చేయొచ్చు వితౌట్ ఎనీ ప్రాబ్లం. అదొక్కటి వాళ్ళు దమ్ముతో చేయగలరా? ఎందుకు ఇన్ని మిస్ అవుతున్నాయి? ఇన్ని మిస్ అవుతూ ఉంటే ఇది కదా ప్రైమరీగా ఇంతవరకు ఓకే, వాళ్ళకి స్కీమ్స్ అన్ని వాళ్ళకున్న ఒక ఫెసిలిటీస్, ఇలాంటి బియ్యం పప్పులు ఉప్పులు అందించడం ఎంత ఇంపార్టెంటో వాళ్ళ ఓట్ హక్కుని వినియోగించుకోవడం కూడా అదే ఇంపార్టెంట్ కదా. అండ్ ఇంకొకటి, ఇక్కడ మనం ఎలా పడితే అలాగా ఈ ఆధార్ బోగస్ గా అది ఉండడానికి కుదరదండి. ఎందుకంటే దానికి ఒక పర్టిక్యులర్ ఒక సంస్థ దీని చెకింగ్ చాలా ప్రాపర్ గా ఉంటుంది. బికాస్ ఇట్ ఇస్ బేస్డ్ ఆన్ బయోమెట్రిక్ సిస్టమ్ అండ్ ఓటీపీ, అది చాలా ఆథెంటికేటెడ్ థింగ్ అండ్ వెరీ ప్రైమరీ సెక్యూరిటీ. ఈవెన్ ఏ ఫారిన్ కంట్రీస్ లో లేనిది ఈ అన్లెస్ అండ్ అంటిల్ మనం ఓటీపీ షేర్ చేస్తే తప్ప మన ఇన్ఫర్మేషన్ వెళ్ళదు. కానీ ఒకటి ఏంటంటే దీనికి ఇంకొంత స్మార్ట్ ఐడి కార్డ్స్ కింద తీసుకొచ్చే ప్రక్రియ అయితే జరుగుతోంది. గతంలో కన్నా పోలిస్తే ఈ రోజు ఆధార్ కార్డ్ వల్ల చాలా వరకు సెక్యూరిటీ స్ట్రీమ్ లైన్ అయిన మాట వాస్తవం. అన్లెస్ అండ్ అంటిల్ ఈ పర్సన్ తిన ఆధార్ కార్డ్ తో వెళ్ళి అక్కడ చెక్ చేసే పర్సన్ కుమ్మక్కైపోయి ఇది కరెక్టే ఫేక్ కాదని అతను ఫేక్ ది ఇద్దరు కలిపి చేతులు కలిపి ఒక మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటే ఏమో తెలియదు, కానీ అక్కడ ఒక క్యూఆర్ కోడ్ ఉంటుందండి. సో ఇవాళ ఒక ఆధార్ కార్డు అంత తొందరగా అది ఒరిజినల్లా ఫేక్ కానీ ఈ రోజు అఫీషియల్స్ కి తెలిసిపోతోంది. సో ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. అది ఆ బోగసా ఒరిజినల్ అన్నది ఖచ్చితంగా మాక్సిమం కనిపెట్టగల ఒక టెక్నాలజీ ఈ రోజు వచ్చింది. ఎందుకంటే ఆధార్ వచ్చి ఇప్పటికి ఇన్ని సంవత్సరాలు అయింది కాబట్టి ఈ రోజు చాలా స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్మెంట్ అయితే జరుగుతోంది. సో ఈ వాలంటీర్ వ్యవస్థతో ఇన్ని లక్షల ఓట్లు బోగస్ అవ్వకుండా కొంత అది స్ట్రీమ్ లైన్ కనుక చేసి పర్ఫెక్ట్ గా వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకునేటట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం కనుక కల్పించినట్లయితే, గతంలో కొన్ని లక్షలు ఓకే 55 లక్షలు గలంతాయి, మరి ఈసారి మీరు చేస్తున్న ఆ డేటా మీదే కదా. ఎలక్షన్ కమిషనర్ ఆల్సో అతను కూడా నెక్స్ట్ స్టెప్ తీసుకోవడానికి కుదురుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయండి. అండ్ ఆల్సో SSUP అన్నది కూడా ఉంది. అదేంటంటే సెల్ఫ్ సర్వీస్ అప్డేట్ పోర్టల్, దానిలో కూడా ఇంకా అప్డేట్ చేంజ్ ఆఫ్ అడ్రస్ అన్ని కూడా చేసుకోవచ్చండి. చాలా మనం ఏం లేదు, డెఫినెట్లీ టెక్నాలజీ ఇంప్రూవ్ అయిన కొద్దీ కొంత ఈ ఫేక్ కానీ కొంత తేడాలు జరిగే ఒక అవకాశం ఉన్నా దానికి ఎక్కడికక్కడ చెక్ పాయింట్స్ ఉన్నాయి. అలాగే సుహాసిని ఆనంద్ గారు ఒకవేళ ఫేక్ ఓటర్స్ ని ఒకవేళ ఎంకరేజ్ చేస్తున్నారు, ఏ పార్టీస్ పొలిటికల్ గా బెనిఫిట్ పొందే ఛాన్స్ ఉందని మీరు అంటారు? ఎవరు పొందరండి. ఫైనలీ ఎవరికి అన్నా లాస్ ఈజ్ లాస్ ఫర్ ఆల్, ప్రాఫిట్ ఈజ్ ప్రాఫిట్ ఫర్ ఆల్, అంతే. ఎందుకంటే ఒకసారి తేడా జరిగితే, కానీ లాస్ట్ టైం మాత్రం అండి మొన్న 2019 ఎలక్షన్స్ లో చాలా మంది వచ్చి లైన్ లో నుంచుని చివరి వరకు వచ్చి వాళ్ళ ఓట్ లేదు అని వెళ్ళిపోయారు. ఇదంతా ఇంతమంది ఒక కామన్ సిటిజన్స్ ఓటు మనం ఉపయోగించుకోకపోవడం అన్నది అది చాలా పెద్ద తప్పండి. ఇది ఒక అంటే నోవే ఒక పొలిటికల్ పార్టీని పోక్ చేయడం కాకుండా ఇది ఓవరాల్ గా అందరు కలిసి దీనికి సంబంధించి సొల్యూషన్ రావాలని అంటున్న సందర్భ. వెంకటరమణ గారు, అంటే ఇప్పుడు మీ ఈ డిస్కషన్ లో అందరూ ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే గుడ్ ఓటర్, ఎగ్జాక్ట్ ఓటర్స్ వస్తే బాగుంటుంది, ప్రాక్సీస్ లేకుండా ఉంటే బాగుంటుంది అని అన్నారు. కమింగ్ టు ద హైయర్ లెవెల్, అంటే పొలిటికల్ పార్టీస్ లో మీ అధ్యక్షుల లెవెల్లో జరుగుతుంది మాత్రం ఆబ్వియస్లీ టీడీపీ వైసీపీని, వైసీపీ టీడీపీని, బీజేపీ వచ్చి వైసీపీని అంటూ ఉంది. దీని పొలిటికల్ టర్న్ ని మీరు దీని గురించి మీరు ఏం చెప్తారండి వెంకటరమణ గారు? అధికారంలో ఉన్న పక్షం ఎప్పుడు కూడా ఎంతో కొంత వ్యవస్థను కానివ్వండి, లేకపోతే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ నియమించినటువంటి డిస్ట్రిక్ట్ లెవెల్లో, నియోజకవర్గ లెవెల్లో, గ్రామ లెవెల్లో అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారండి. అంటే కలెక్టర్ గారు కానివ్వండి, ఆర్డీఓ గారు కానివ్వండి, ఎంఆర్ఓ గారు కానివ్వండి, విఆర్ఓలు, అలాగే బూత్ లెవెల్ ఏజెంట్స్, బూత్ లెవెల్ ఆఫీసర్స్ అంటున్నారు. సో వీరందరూ కూడా ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఆదేశాలు ఇస్తారో వారు సక్రమంగా చేయవలసిన అవసరం ఉంది. కాకపోతే ఇవాళ తెలుగుదేశం పార్టీ యొక్క ముఖ్యమైన అంటే భయం ఏమిటంటే వీరంతా స్వచ్ఛందంగా పనిచేస్తున్నారా, లేకపోతే వీరిపైన ఒత్తిడి వస్తున్నాయా? సో మీకు చాలా మంది చెప్పినట్టుగా చాలా క్లోజ్ ఎలక్షన్లలో ఓటు 2 ఓట్లతో ఓడి గెలిచిన వారు కూడా ఉన్నారు.
అటువంటి అంటే సన్నివేశాల్లో చాలా కీలకంగా మారుతున్నాయి ఈ ఓటర్ వెరిఫికేషన్ కానివ్వండి, లేకపోతే ఈ ప్రక్రియ సరిగ్గా లేకపోతే ఈ బస్సులో మనకి మనవన్న ఓట్లు ఏమైనా తొలగించే ప్రక్రియ ఏమైనా నడుస్తుందా అని భయం అయితే తెలుగుదేశం పార్టీకి ఉంది. సో అదే ఈవేళ మేము ఎలక్షన్ కమిషన్ అధ్యక్షుల వారు కానివ్వండి, వారి తరపున ఒక బృందం వెళ్ళి దయచేసి వీరిపైన ఒత్తిడిలు ఉంటున్నాయి కాబట్టి వేరే రాష్ట్రం నుంచి ఆఫీసర్స్ తీసుకొచ్చి నియమించి ఇది సక్రమంగా జరిగేటట్టు చూడండి అని చెప్పి మా విన్నపం చేశాం. అది వారు సానుకూలంగానే వారు యాక్షన్ తీసుకుంటారని చెప్పేసి మేము సో దెర్ ఇస్ అ పొలిటికల్ యాంగిల్ టు డిస్కస్. ఎస్, ఓకే. అంటే మొత్తానికి అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఏం జరగవు, కాకపోతే ఏదైతే టీడీపీ సానుభూతి పరులు ఉంటాయో వాళ్ళకి గల్లంత అవుతాయేమో అని ఒక చిన్న డౌట్, అదే మీరు చెప్తున్న విషయం. షకీర్ గారు, నిజంగా ఒక పొలిటికల్ పార్టీగా వైసీపీకి ఆ ఛాన్స్ ఉంటుందని మీరు అనుకుంటున్నారా? సుభాషిణి మేడం అంటా ఉన్నారు మనకు చిత్తశుద్ధి వాలంటీర్స్ తో చేయిస్తే బాగుంటుంది ఓట్ ఐడెంటిఫికేషన్ అనే విషయం. నేను చెప్పిన మాట అదే. ఇప్పుడు ఆధార్ సీటింగ్ అనేది ఈ రోజు 85% కంటే ఎక్కువ జరిగిందంటే బికాస్ ఆఫ్ వాలంటీర్స్ వల్లే. మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి మేము దాన్ని ఆధార్ తో సీట్ చేయగలిగాం. డబుల్ ఎంట్రీ కానివ్వండి, డూప్లికేషన్ కానీ లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇంకోటి కూడా ఈ రోజు కేవలం భారతదేశంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పౌరులే కాకుండా ఈ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళను కూడా, పొలిటికల్ పార్టీస్ యొక్క నాయకులు ఉంటారు, వాళ్ళను కూడా చిత్తశుద్ధి ఉండాలి ఈ ఓటింగ్ అనే దాని గురించి, డూప్లికేషన్ గురించి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఈ రోజు బీజేపీ పార్టీతో పొత్తులో ఉన్నటువంటి జనసేన పార్టీ ఏదైతే ఉందో, పవన్ కళ్యాణ్ అధినాయకుడు, వాళ్ళ బ్రదర్ నాగబాబు గారు ఖైరతాబాద్ లో ఆయన, తన భార్య, తన కుమారుడు అక్కడ ఓటు హక్కుని వినియోగించుకున్నారు తెలంగాణలో. ఇదే నాగబాబు ఏం చేసుకున్నారంటే రీసెంట్ గా మంగళగిరిలో, వడ్డేశ్వరంలో మళ్ళీ ఫామ్ 6 పెట్టేసి మళ్ళీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. సో ఇది మీకు ఏం రిప్రజెంట్ చేస్తుంది, రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఏం సూచిస్తుంది చెప్పండి. సో నాయకులకు కూడా చిత్తశుద్ధి ఉండాలా, ఇలాంటి పనులు చేయకూడదు అనేది కూడా నాయకులు గుర్తించుకోవాలి. ఎస్ సార్. సుహాసిని గారు చెప్పండి, అంటే డ్యూయల్ ఓటింగ్ గురించి. అంటే ఇప్పుడు ఒకరు ఎగ్జాంపుల్ తీసుకున్నారు కానీ అలా చాలా మంది ఉన్నారు, అంటే నాట్ జస్ట్ హైయర్ లెవెల్ నాయకులు, అందరికీ తెలిసిన వాళ్ళు, చరిష్మా ఉన్న వాళ్ళు కాదు, చాలా మంది కూడా ఉన్నారు. వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? డ్యూయల్ ఓటింగ్కి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు వీరు చెప్పిన ఇన్స్టెన్స్ అయితే అక్కడ అయిన తర్వాత ఆయన చేంజ్ ఆఫ్ ప్లేస్ పెట్టుకుని ఇక్కడ మళ్ళీ అలా ఫ్రీక్వెంట్ గా చేంజ్ ఆఫ్ ప్లేసెస్ అన్నది, డ్యూయల్ అన్నది ఏంటంటే ఒకేసారి ఒకే సమయంలో 2 సార్లు ఓటేయడం. ఇక్కడ ఏంటంటే స్టేట్ మారి అతను ఆఫ్టర్ హిజ్ ఓటింగ్ మేబీ చేంజ్ ఆఫ్ ప్లేస్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ కంటిన్యూ అవ్వాలి. మరి అవ్వకుండా మళ్ళీ నెక్స్ట్ ఓటుకి అక్కడికి చేంజ్ ఆఫ్ ప్లేస్, ఇన్ని రకాల చేంజెస్ అయితే కుదరదండి. మీరు తీసుకున్న దానిలో డెఫినెట్లీ అది ఒకే టైంలో డ్యూయల్ ఓటింగ్ అన్నది రాంగ్. అది అలా కాదు. ఇది ఆ ఓటింగ్ వేరు, ఈ ఓటింగ్ వేరు, ఆ మంత్ వేరు, ఇది వేరు, ఆ స్టేట్ వేరు, ఇది స్టేట్ వేరు, ఆ టైం వేరు, ఈ టైం వేరు. కాబట్టి పర్మనెంట్ గా చేంజ్ చేసుకోవడానికి ఒక అవకాశం అయితే ఉంటుంది. దాన్ని ఆయన ఆ విధంగా యూజ్ చేసుకున్నారు, అంతవరకు అనుకోవచ్చు. మీరు అన్నట్టు నెక్స్ట్ మళ్ళీ దానికి ఈలోగా మళ్ళీ హైదరాబాద్ కి చేంజ్ ఆఫ్ ప్లేస్ పెట్టేసుకుని మళ్ళీ చేంజ్ పెట్టుకున్నారు అనుకోండి, దెన్ వీ హ్యావ్ టు డెఫినెట్లీ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ మాల్ ప్రాక్టీస్. అది తప్పు అని 100% అనుకోవచ్చు. రైట్. ఇప్పుడే సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరిలో కూడా ఎన్నికలు వచ్చే ఛాన్స్ ఉంది, డెఫినెట్గా అందరు ఆల్ పార్టీస్ రెడీగా ఉండాలి అని అంటున్నారు. ఇలాంటి టైంలో అంటే ఈ ఓట్లకు సంబంధించి కూడా ఒక క్లారిటీ లేదు. ఈసీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్స్ చేస్తూ ఉన్నారు. అసలు ఈ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ చేసి ఎప్పుడు క్లోజ్ చేస్తే బాగుండేదంటే ఎలక్షన్స్కి ముందు వెంకటరమణ గారు, అంటే కరెక్ట్ ఓటర్స్ని గుర్తించడానికి, వాళ్ళకి ఓటర్ ఐడీస్ ప్రొవైడ్ చేయడానికి. అట్ ద సేమ్ టైం మీరు ఇంతకుముందు డౌట్ వ్యక్తం చేశారు, మా సానుభూతి పరులకు ఓట్లు ఏమైనా గల్లంత అవుతాయా అని ఒక డౌట్ ఉందని. అంటే నిజంగా ఈ ప్రాసెస్ అంతా ఎప్పటి నుంచి చేస్తే పొలిటికల్ పార్టీస్కి, అలాగే అట్ ద సేమ్ టైం ప్రజాస్వామ్యాన్ని యూజ్ చేసుకోవాలి అనుకునే ఓటర్స్ కి యూజ్ అవుతుంది? ఐ థింక్ ఎలక్షన్ కమిషన్ చాలా మంచి పద్ధతి ప్రకారంగానే ప్లాన్డ్ ప్రకారంగానే ఇది చేశారు. అనేక దశలుగా చేస్తున్నారు. సో ఈ సంవత్సరం జనవరిలో చేశారు, మళ్ళీ మన జూలైలో ఇచ్చారు, అక్టోబర్లో ఇచ్చారు, ఇప్పుడు డిసెంబర్లో ఇస్తున్నారు. సో ఇట్ ఈస్ వెల్ స్కెడ్యూల్డ్ ప్రాసెస్ ఇది. సో లాస్ట్ది జనవరి 10th కి ఫైనల్ లిస్ట్ ఉంది. సో ఇది నిరంతర ప్రక్రియ ఇది. అండ్ చాలా ఎఫెక్టివ్ గా కూడా స్కెడ్యూలింగ్ అయితే చేశారు. అంటే ప్రక్రియలో ఫాల్ట్స్ ఉన్నాయా లేకపోతే అవకతవకలు ఉన్నాయా అనే తర్వాత విషయం, కానీ ఒక ప్లానింగ్ అయితే బాగానే చేశారు. అండ్ జనవరి 10th కి ఫైనల్ ముసాయిదా అయితే వచ్చేస్తుంది, ఫైనల్ లిస్ట్ అయితే
పడుతుంది. సో మేలో గతంలో మేలో ఎలక్షన్స్ జరిగినాయి కాబట్టి ఆ ప్రకారంగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. పార్లమెంట్ ఎలక్షన్స్ మేలో జరిగినాయి లాస్ట్ టైం. సో జనవరి 10th ఫైనలైజ్ చేసుకునే విధంగా వాళ్ళు ప్లానింగ్ చేశారు. సుమిత్ర గారు రైట్, ఓకే, స్కెడ్యూలింగ్ ఈజ్ ఓకే అని మీరు చెప్తున్నారు. షకీర్ గారు మీరు చెప్పండి, ఇంతకుముందు మీరు తీసుకునే ఎగ్జాంపుల్కి సుహాసిని గారు ఆన్సర్ చేయడం జరిగింది. అంటే అక్కడ టైం వేరు, ఇక్కడ టైం వేరు, మళ్ళీ నెక్స్ట్ కూడా ఆ ప్రాసెస్ చేయకుండా ఉంటే చాలు అని చెప్పారు. మీరు ఏమంటారు దానికి? లేదు, ఇది ఖచ్చితంగా తప్పని చెప్తాను నేను. ఎందుకంటే ఒక స్టిపులేటెడ్ టైం లోపల ఒక వ్యక్తి 2 సార్లు తన ఓటు హక్కును ఎలా వినియోగించుకుంటాడు? అసెంబ్లీకి సంబంధించిన తన ఓటు హక్కును 2 సార్లు వినియోగించుకోవడం అనేది తప్పు. దీన్నే డూప్లికేషన్ అంటారు. ఇప్పుడు సపోజ్ ఆంధ్రాలో ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఓటు హక్కు అనేది మార్చుకోవటం కానీ, లేకపోతే డెత్ అయితే తీసేయటం కానీ, లేదా వేరే ప్లేస్ కు మారటం కానీ, ఇవన్నీ ఏంటంటే ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ అయినప్పుడు ఆంధ్రాలో ఎలక్షన్స్ అయిన తర్వాత అతను అప్లై చేసుకుని ఉంటే ఇక్కడ ఖచ్చితంగా దాన్ని మనం అభినందించాల్సింది. ఇది మాత్రం మంచి సూచన కాదనేది నేను అభిప్రాయం. సుహాసిని గారు చెప్పిన దాంతో నేను ఏకీభవించట్లేదు దీని గురించి. ఎందుకంటే ఇట్స్ స్టిపులేటెడ్ టైం విత్ ఇన్. ఇప్పుడు తెలంగాణలో ఓటు ఆ విధంగా తెలంగాణలో కూడా చాలా శిబిరాలు ఏర్పాటు చేశారు టీడీపీ వాళ్ళు. చాలా అక్కడ సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. వాళ్ళకు కూడా అదే అప్లికేబుల్ అవుతుంది కదా. దాదాపు 4,68,000 మంది ఉన్నారు వాళ్ళకు కూడా అదే అప్లికేబుల్ అవుతుంది. మరి వాళ్ళు కూడా ఓటు హక్కు వినియోగించుకుంటారంటే నో, ఇట్స్ నాట్ కరెక్ట్. ఐ కెనాట్ సపోర్ట్ ఇట్. ఎస్, సుహాసిని గారు ఇది ఈ పాయింట్ ఈజ్ డిబేటబుల్ అండి. ఎందుకంటే విత్ ఇన్ ఏ స్టిపులేటెడ్ టైం 2 స్టేట్స్ లో ఎలక్షన్స్ వస్తున్నప్పుడు విత్ ఇన్ ఏ స్టిపులేటెడ్ టైం ఇది మనకి బైఫర్కేషన్ అయిన ఇది న్యూ కాన్సిక్వెన్స్ గా చూసినప్పుడు విత్ ఇన్ ఏ స్టిపులేటెడ్ టైం ఆ స్టేట్ లో ఒకసారి ఈ స్టేట్ లో ఒకసారి పెడుతున్నప్పుడు వై కాంట్ ఏ సిటిజన్ ఓట్ ఇన్ దాట్ అండ్ ఆఫ్టర్వర్డ్స్ హీ కెన్ చేంజ్ కంప్లీట్లీ టు దిస్ స్టేట్? మళ్ళీ మారకుండా, అంటే మార్పేదో అక్కడ ఓట్ అయిన తర్వాత మార్చుకుందామని చెప్పి ఆ టైం లోపల మేబీ అతనికి ఓట్ హక్కు ఇక్కడ రావడానికి కూడా ఛాన్స్ లేకపోవచ్చు. మేబీ 1 month లో అతని ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి తెచ్చేస్తున్నాం అనుకోండి. అది నార్మల్ కామన్ సిటిజన్ విషయంలో అయితే ఈ 3-4 months లో ఈ ఆధార్ కార్డ్ మార్పు జరగట్లేదండి. ఈ మధ్య ఆధార్ లో కొంత పేరు మార్పు చేసుకోవాలంటే కూడా 1 year కూడా అవ్వట్లేదు అని నేను విన్నాను. ఎందుకంటే రీసెంట్ గా నేను కూడా ఒక దాని గురించి డిస్కస్ చేశాను. కాబట్టి అవ్వదు అక్కడ అయినా ఇది ఫస్ట్ ఎలక్షన్ కాదు కదండి. ఇది ఫస్ట్ ఎలక్షన్ కాదు, ఎలక్షన్స్ జరిగాయి మళ్ళీ. అంటే ఎవ్రీ ఎలక్షన్ కి కూడా ఇలా అంటే ఇంకా కన్ఫ్యూజన్ ఎందుకు? అందుకే ఆధార్ అయితే మారే క్వశ్చన్ లేదు. 3 months లో ఆధార్ మారడం కష్టం అని చెప్పి, ఎందుకంటే 1 year కూడా మారట్లేదు ఒక కామన్ సిటిజన్ కి. మరి మేబీ ఒక స్పెషల్ అన్లెస్ అండ్ అంటిల్ ఆధార్ మారితే షకీర్ గారు అన్నట్టు అది డెఫినెట్లీ ఒక డిబేటబుల్ పాయింట్. అంటే 2 చోట్ల ఒకే 6 నెలల్లో ఎలక్షన్స్ వచ్చినప్పుడు మారిపోయానండి, ఐ షిఫ్టెడ్ కంప్లీట్ టు దిస్ ప్లేస్ అని విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 1 month లో 2 months లో ఆధార్ కనుక మార్చుకునే సత్తా ఉంటే ఓటు హక్కు మరి వినియోగించుకునే అవకాశం ఉంటుంది కదా. ఇది చాలా ఇఫ్స్ అండ్ బట్స్ ఉన్నాయి ఇందులో. షకీర్ గారు మేడం, ఇక్కడ నేను చెప్పేది అక్కడ ఓటు వేస్తారా లేదా, ఇది ఏంటంటే రాంగ్ ఇండికేషన్ అంటాను నేను. ఇప్పుడు ఇదే అంశం మీద ఈ రోజు విజయసాయి రెడ్డి గారు కేంద్ర ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేయడం జరిగింది. అక్కడ ఒక స్టిపులేటెడ్ టైంలో అసెంబ్లీ ఎన్నికల్లో, అంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళ ఓట్లు ఇటలా మీరు దరఖాస్తు చేసినా అసలు చేయకూడదు. ఫస్ట్ ఓకే, సామాన్య ప్రజలు చేశారంటే ఓకే, తెలియక చేశారనుకోవచ్చు. ఒక పొత్తులు అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీతో పొత్తులో ఉన్నటువంటి జనసేన పార్టీ ఏదైతే ఉందో, పవన్ కళ్యాణ్ సోదరుడు, ఆయన కీలకమైన పదవిలో ఉన్నారు జనసేనలో, ఆయన ఇక్కడ దరఖాస్తు చేసుకున్నారంటే అది నెక్స్ట్ ఏది మీరు ఆధార్ మారిందా, ఆధార్ అప్డేట్ అయిందా, ఫస్ట్ మీరు ఆ ఇండికేషన్ రాంగ్ ఇస్తున్నారు మీరు అనేది నా అభిప్రాయం. దాని గురించి కూడా షకీర్ గారు అంటే దీని గురించి వెంకటరమణ గారిని అడుగుదాం. వెంకటరమణ గారు మీరు చెప్పండి, అంటే 1-2 అంటే పెద్ద చేంజ్ ఉండదు, కానీ ఇట్లా lakhs లో అంటే 40 lakhs 20 lakhs ఇలా ఉంటే మాత్రం దేర్ ఈజ్ అంటే గేమ్ చేంజర్ గా మారే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మీ అభిప్రాయం ఏంటండి వెంకటరమణ గారు దీనిపైన? ఐ థింక్ ఇందులో 2 న్యాయపరంగా మనం ఒక ఎలక్షన్ లో ఓటేసిన తర్వాత మళ్ళీ మార్చుకుని ఇంకొక ఎలక్షన్ లో ఓటేయచ్చా అని చట్ట ప్రకారం న్యాయ ప్రకారం ఏ విధంగా ఉందనేది గమనించవలసిన ఒక అంశం. అయితే ఐ థింక్ ఇప్పుడు మన షకీర్ గారు చెప్పే అంశం నైతికంగా మీరు ఒక చోట ఓటు వేసి మళ్ళీ ఇంకోసారి ఓటు పద్ధతి కాదు కదా అని బహుశా వారు అంటున్నారేమో. సో దీంట్లో న్యాయపరంగా అయితే అది అలౌడ్ అని అనుకుంటున్నాను నేను. సో అంటే సిన్స్ ఇట్స్ నాట్ ఒకేసారి జరగట్లేదు కాబట్టి
సో దీనికే ఇటువంటి అంశాల గురించే ఐ థింక్ మొన్న మోడీ గారు కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ ఒక జమిలీ ఎలక్షన్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. మొత్తం అన్ని రాష్ట్రాల ఎలక్షన్ జరగాలని. సో ఇటువంటి అంటే ఎన్నో అంశాలకి అదే సొల్యూషన్ అవుతుందని కూడా వారు అంటే ఆ కమిటీ సూచించారు. సో నేను ఇప్పుడే అన్నట్టుగా ఇది న్యాయపరంగా చట్టపరంగా చూడాల్సిన అంశం, నైతికంగా చూడాల్సిన అంశం అయితే ఉందండి. బట్ యాక్సెప్టబుల్ అంటారు అంతేనండి. 2 ఓటర్ ఐడీస్ అయితే ఉండకూడదు ఒకేసారి, ఇట్స్ ఇల్లీగల్. 2 ఓటర్ ఐడీస్ ఉండొద్దు, కాకపోతే ఓటింగ్ మాత్రం యూజ్ చేసుకోవచ్చు బికాస్ చేంజ్ ఆఫ్ ప్లేస్ ఇవన్నీ ఉన్నాయి. ఇది డెఫినెట్లీ ఈ పాయింట్ అన్నది వీ నీడ్ టు టేక్ లీగల్ అడ్వైస్ కూడా, ఇది ఇంపార్టెంట్. అంటే షకీర్ గారు, అంటే ఇలాంటి వాటికి నిరోధించడానికి అంటే నిరంతరంగా చేంజింగ్ ప్రాసెస్ కాకుండా ఏదైనా ఒకటి సెటిల్డ్గా ఉంటే బాగుంటుందని మీరు అంటారా షకీర్ గారు? ఇదేంటంటే మేడం, ఇప్పుడు ఓటర్ ఫీడింగ్ అనేది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కొన్ని లక్షల మంది ఏంటంటే 18 years క్రాస్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత ప్లేసులు మారుతూ ఉంటారు, డెత్స్ జరుగుతూ ఉంటాయి. డెత్స్ జరుగుతూ ఉంటాయి, రిమూవల్ ఆఫ్ ఓట్స్ ఉంటాయి. సో ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి ఇది జరగాల్సిన ప్రాసెస్. అయితే నేను చెప్పేది ఏంటంటే ఒక స్టిపులేటెడ్ టైం, అట్లీస్ట్ ఒక 6 months కన్నా ఎక్కువ ఉంటే ఓకే, సమ్వాట్ మనం ఓకే అనొచ్చు. ఇక్కడ ఏంటంటే ఒక 3 months కూడా ఇది లేనప్పుడు ఇది ఏంటంటే ఈ రాంగ్ ఇండికేషన్. ఇప్పుడు ఏముందండి, పక్కన బీహార్ లో ఎలక్షన్స్ జరుగుతున్న ఒక నియోజకవర్గంలో 1000 ఓట్లు ప్రభావితం చేస్తాయి అనుకోండి. ఏముంది, ఒక సామాజిక వర్గం, ముస్లిం సామాజిక వర్గం నుంచి ఒక 1500 మంది మేము వెళ్ళి అక్కడ పెట్టుకొని అంటే అక్కడ గెలవటం ముఖ్యం అనుకున్నప్పుడు ఏముంది, ఓటు మార్చుకుంటాం, అడ్రస్ మార్చుకుని అక్కడికి వెళ్ళి ఓటింగ్ వేసి మళ్ళీ రావచ్చు కదా వారికి. సో ఇది కూడా తప్పనేది ఇది కూడా ఒక రీజన్ ఫర్ జమిలీ ఎన్నికలు అండి. ఆ డెసిషన్ కి దిస్ కాజ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్. it's separate issue. నేను వన్ ఆఫ్ ద పాయింట్ జమిలీ వస్తే ఇలాంటి కొంచెం తగ్గే ఛాన్సెస్, ఇది తగ్గే ఛాన్స్ ఉంటుంది అని. బట్ అది జరగలేదు, జరుగుతుందేమో అని అందరూ కూడా అనుకున్నారు. జమిలీకి సంబంధించి కూడా చాలా డిబేట్స్ కూడా జరిగాయి. ఎస్ రైట్. ఫైనల్ గా చెప్పండి షకీర్ గారు, దీనికి సంబంధించి ఓవరాల్ గా మీ కన్క్లూజన్ ఏంటి ఫేక్ ఓటర్స్ కి సంబంధించి? షకీర్ గారు, ఓవరాల్ గా ఒకటే, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో దొంగ ఓట్లను తొలగించడానికి కానివ్వండి, ఏదైతే డూప్లికేషన్ ఉందో డబుల్ ఎంట్రీ తీసేయడంలో చిత్తశుద్ధితో పనిచేస్తుంది. దానికి మేము విస్తృతంగా ప్రచారం చేసాం. ఆధార్ సీడింగ్ చేయించుకోమని ప్రతి ఓటర్ని. చాలా చోట్ల కూడా, ముఖ్యంగా నా నియోజకవర్గం గురించి కూడా ఇందాక మీరు చెప్పాను, 85% కంటే ఎక్కువ ఈరోజు ఆధార్ సీడింగ్ చేసినటువంటి నియోజకవర్గం ఒంగోలు నియోజకవర్గం అయితే అన్ని రాష్ట్రాల్లో దాదాపు మిగతా రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ ముందుంది ఆధార్ సీడ్ చేయడంలో, ఓటర్ ఐడి కార్డ్కి. ఇది జగమరిగిన సత్యం. సో మేమేమంటామంటే ప్రతి ఒక్క అర్హుడికి ఓటు హక్కు రావాలి, ఓటును వినియోగించుకోవాలి, వాళ్ళకి కావాల్సిన ప్రభుత్వాన్ని వాళ్ళకి ఎన్నుకునే విధంగా ఈ చట్టం అనేది ఉండాలనేది నేను కోరుకుంటున్నాను. ఓకే, సుహాసిని ఆనంద్ గారు, మీరు కూడా కన్క్లూడ్ చేయండి మీ పాయింట్. ఓట్స్ పర్ఫెక్ట్ గా ఎక్కడా కూడా గల్లం తవ్వకుండా, మామూలు వాళ్ళు కూడా అంటే చాలా ఫ్రీక్వెంట్ కంప్లైంట్స్ వస్తున్నాయి ఈ టైంలో. ఎవరైతే కంప్లైంట్ చేశారో దాన్ని ఇమీడియట్ గా అటెండ్ అయ్యి ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క సిటిజన్ని, ప్రతి ఒక్క మనిషికి ఓటు హక్కు కల్పించగలిగినప్పుడే కరెక్ట్ గా వాళ్ళు ఒక ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టినట్టు. ఎట్ ద సేమ్ టైం ఇట్ ఇస్ కాల్డ్ రియల్ ఎలక్షన్ అని కూడా అనుకోవచ్చు మనం దాన్ని. ఎగ్జాక్ట్ రిజల్ట్ కూడా వచ్చే ఛాన్స్ కూడా. ఇక్కడ 2 లక్షల ఫేక్ ఓటర్ ఐడీస్ కూడా మా పార్టీలో జాతీయ కార్యదర్శి సత్యకుమార్ గారు కూడా క్లియర్ గా ప్రెస్ ముందు మాట్లాడడం జరిగింది మొన్న రీసెంట్ తిరుపతి ఎలక్షన్స్ లో. అండ్ కాబట్టి ఇవన్నీ కూడా చాలా ఎగ్జాంపుల్స్ మేము చూపిస్తున్నాం. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాం. ఆ కార్డులో వాళ్ళ పేరు వేరు, వాళ్ళకి ఈ కార్డులో ఉన్న పేరు వేరు. సో ఇలా ఇంకొకటి ఏంటంటే, రీసెంట్ గా మాకున్న సర్వే ప్రకారం వైజాగ్ లో కూడా, విశాఖపట్నంలో చాలా మంది కడప వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు ఓటు హక్కు వాళ్ళు పెట్టుకున్నారు. ప్రత్యేకంగా ఇక్కడ ఆ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ కూడా వైసీపీకి వాళ్ళు ప్రత్యేకంగా ఇక్కడ కాన్సన్ట్రేట్ చేశారని కూడా మాకు ఇన్ఫర్మేషన్. ఇదంతా కూడా మేము సర్వేస్ ప్రత్యక్షంగా వెళ్తున్నప్పుడు మాకు వస్తున్న డేటానేనండి. సో ఇవన్నీ మేము ఎందుకు చెప్తున్నామంటే మీడియాలో ఇవన్నిటి పైన కూడా వెంటనే స్టేట్ గవర్నమెంట్ షుడ్ రెస్పాండ్ ప్రాపర్ గా ప్రజాస్వామ్య పద్ధతిలో వెళ్ళి. ఓకే అండి, అట్ ద సేమ్ టైం స్టేట్ గవర్నమెంట్ కూడా కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి ఈసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. వెంకటరమణ గారు, మీరు కూడా కన్క్లూడ్ పాయింట్ చెప్పేసేయండి. ఫైనల్ గా చెప్పదగ్గది ఏంటంటే, ప్రజాస్వామ్యానికి మూలం అనేది
మన ఓటు హక్కు. సో అది పరిరక్షించే విధంగా ప్రతి ఒక్కరికి, అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఓటు రైట్. కల్పించే విధంగా ఓకే ఓకే దుర్వినియోగం జరగకుండా. ఓకే, థ్యాంక్ యూ అండి. షకీర్ గారు, వెంకటరమణ గారు, సుహాసిని గారు, మీ వర్షన్స్ని చాలా క్లియర్గా తెలియజేసినందుకు. ఇది వాళ్ళ మిడ్ డే డిబేట్. న్యూస్ అప్డేట్స్ కమింగ్ అప్. స్టే ట్యూన్డ్.